హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీలోని ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే 10 నిమిషాల గ్యాప్తో ఆరు, శుభ ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు. శుభ స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి కుకింగ్ చేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది ఆరు. బ్యాగ్ తన క్యాబిన్లో పెట్టి ఆరు దగ్గరికి వెళ్తుంది శుభ. ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ పంపించేది అయ్యప్ప స్వాములకి, కాబట్టి శుభ్రంగా వంట చేయండి, రుచి చూడకుండా, నేను చెప్పిన కొలతల ప్రకారం సాల్ట్ వేసి, అలాగే ఎలాంటి మసాలాలు వాడకుండా చేయండి అని చెప్పి తన వెనక దిగులుగా నిలబడి ఉన్న శుభను చూసి నా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రావే అని చెప్పి వెళ్తుంది ఆరు. విషయం సీరియస్ అని ఫ్రెండ్ ఫేస్ చూసి గ్రహించి ఆరు వెనకాలే అడుగులో అడుగేసుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళిన శుభ మౌనంగా చైర్లో కూర్చుంటుంది. ముభావంగా ఉన్న శుభాను కదిలిస్తూ ఆరు ఏమైంది అంటూ అడగగా, మూడేం బాలేదే, మనీ గురించా? అది ఒక రీజన్ మాత్రమే. మనీ గురించి అయితే నువ్వు టెన్షన్ తీసుకోకు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నైట్ దొరికిందిలే. ఒక రీజన్ అంటే ఇంకొక రీజన్ కూడా ఉందా? ఏంటది? నేను రెడీ అవుతున్నప్పుడు డాడీ మమ్మీకి కాల్ చేసి రేపు ఎవరో పెళ్ళి వాళ్ళు వస్తున్నారని చెప్పాడు నన్ను చూసుకోవడానికి. నీ తింగరి, దానికే ఇలా మొహం మార్చావా? నేను ఇంకా ఏదైనా సీరియస్ మ్యాటరే అనుకున్నా నీ ఫేస్ చూసి. ఆరు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదే. బాధగా వచ్చిన శుభ మాటకి చైర్లో నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నా ఒక్క చిన్న మిస్టేక్ వల్ల నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ నేను భరించలేకపోతున్నా శుభ. ఈ పెళ్లి చూపులు జరగకుండా నేను చూసుకుంటా, నువ్వు మాత్రం ఇలా ఉండకు ప్లీజ్నే. నా జీవితం ఇలా ఉండాలని ఆ దేవుడు ముందే రాసి ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావారు? నా విషయంలో నిన్ను నువ్వు ఎప్పటికీ బ్లేమ్ చేసుకోవద్దు. వర్క్లో పడితే మధ్యాహ్నానికి నార్మల్ అవుతాను. అలాంటి నా ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ నీ బ్రెయిన్ పాడు చేసుకోకు. ఇందాకేంటి నైట్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అంటున్నావు? ఏం సొల్యూషన్ దొరికింది? కొంపదీసి మీ బావ డబ్బు వద్దు మీ అక్కే ముద్దు అన్నాడా ఏంటి? శుభ మాటలకు పేలవంగా నవ్వి కాదు అన్నట్లు తల అడ్డంగా ఒప్పి, నాతో పెళ్ళి ముద్దు అంటున్నాడే వాట్ అని అరిచినట్లు అడుగుతుంది శుభ. అవును అని కళ్ళార్పి నైట్ డిన్నర్ తర్వాత తన ఇంట్లో జరిగినదంతా చెప్తుంది ఆరు ఏడుస్తూ. ఎంత బాధ కలిగినా కుంగిపోకుండా మొండిగా ఉండే ఆరు ఈరోజు ఇలా డీలా పడిపోవడం చూసి ఆరు అంటూ పిలుస్తూ చైర్లో నుండి లేచి గట్టిగా హత్తుకుంటుంది శుభ. ప్లీజ్ అమ్మా ఏడవకురా, ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుండి గట్టెక్కుదాం, పెళ్లి దాకా వెళ్ళనివ్వకుండా అని ధైర్యం చెప్తూ వెన్ను నిమురుతుంది. నమ్మకం లేదే ఇక నాకు బావతో పెళ్ళి తప్పించుకుంటానని. చివరికి అమ్మ కూడా బావకే సపోర్ట్ చేస్తుంది. ఎక్కిళ్ళు పెడుతున్న ఆరును వదిలి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది శుభ. బాటిల్ పక్కన పెట్టి ఆరు చెంపల మీద జరిగిన కన్నీళ్ళు తుడిచి, పోనీ వాళ్ళకి జరిగిన విషయం చెబుదామా ఆరు? చెప్తే నన్ను అర్థం చేసుకొని నా నిర్ణయాన్ని ఒప్పుకొని దానికే కట్టుబడి ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? ఏమో ఆరు, మనం చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకొని నీకు తోడుగా ఉంటారేమో. అది జరగని పని శుభ. సరే ఇవన్నీ వద్దు, మీ బావతో మాట్లాడి ఆ ₹1,00,00,000 ఇచ్చాక ఇంకా పెళ్ళి గురించి సరోగసి గురించి మాట్లాడకుండా బ్రతిమలాడుకుందాం. ఈరోజు నాన్న ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల మనీ గురించి అడగలేకపోయాను. నైట్ ఎంత లేట్ అయినా నాన్నతో మాట్లాడే పడుకుంటా. నువ్వు మాత్రం ఇలా ఏడవకే, నాకు కూడా ఏడుపు వస్తుంది. ఏడుపు ఆపుకోవడానికి పెదవ విరుస్తున్న శుభ ఫేస్ చూసి చిన్నగా నవ్వి, నువ్వు ఇలా క్రయింగ్ ఎక్స్ప్రెషన్ పెడితే ఎంత ముద్దుగా ఉన్నావో అని బుగ్గల్లాగి, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం శుభ. పోయిన జన్మలో గట్టిగా పుణ్యం చేసుంటానే, అందుకే ఈ జన్మలో నిన్ను నాకు ఫ్రెండ్గా ఇచ్చాడు బ్రహ్మతాత. నన్ను మునగ చెట్టు ఎక్కించింది చాలే ఇక అని ఆరు భుజం మీద దెబ్బ వేసి, సాయంత్రం KFCకి వెళ్దామా డార్లింగ్ అంటూ అల్లరిగా కన్ను మీడుతుంది శుభ. శుభ అల్లరికి మనస్ఫూర్తిగా నవ్వి, ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్డర్ పడి పూజ దగ్గరికి వచ్చే స్వాములకి బంధువులకి భిక్ష కోసం ఇచ్చారే, కాబట్టి మనం కూడా పూజకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది శుభ. కాబట్టి KFCకి రేపు వెళ్దామని ఆర్డర్ డీటెయిల్స్ అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంట్ శుభ చేతిలో పెడుతుంది. శుభ ఆర్డర్ మెనూ చూస్తూ ఉండగా
వాచ్మెన్ వస్తాడు అక్కడికి. మేడం మీకోసం ఎవరో వచ్చారంటూ. క్యాబిన్కి పంపించమని వాచ్మెన్కి చెప్పి కిచెన్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తుంది ఆరు, 3 కాఫీ క్యాబిన్కి పంపించమని. వాచ్మెన్ లోపలికి రమ్మన్నారని చెప్పగానే ఆరు క్యాబిన్ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది ప్రత్యూష. ప్రత్యూషను అక్కడ చూసి ఆరు నవ్వుతూ ఎదురు వెళ్ళి, మీరు కూడా ఏంటి పరాయి వాళ్ళలాగా పర్మిషన్ అడుగుతున్నారు? నిరభ్యంతరంగా నా క్యాబిన్కి వచ్చే అధికారం మీకు ఉంది మేడం ఎప్పుడైనా. ఆరు మాటలకు ప్రత్యూష చిన్నగా నవ్వి, అలానే వస్తా కానీ మేడం అని పిలవడం మానేసి పేరుతో పిలవమని ఎన్నిసార్లు చెప్పాను? అయినా కూడా మేడం అంటావు. నువ్వు మేడం అనడం మానేసిన తర్వాత నేను పర్మిషన్ తీసుకోకుండా నీ క్యాబిన్కి వస్తా అని ఆరుకు చెప్పి తనంటే నవ్వుతూ చూస్తున్న శుభకి హాయ్ చెప్తుంది చిరునవ్వుతో. హాయ్ మ్యామ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని పొలైట్గా చెప్పి టీ ఆర్ కాఫీ అని అడుగుతుంది. నువ్వు కూడా ఏంటి శుభ ఆరులా మేడం అంటూ నన్ను దూరం చేసి మాట్లాడుతూ, ఆల్మోస్ట్ 2 years నుండి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా, నాకు ఇలా నా వాళ్ళు మేడం గీయడం అని పిలవడం నచ్చదని తెలియదా నీకు? చిరుకోపంగా అడుగుతున్న ప్రత్యూష మాటకు నవ్వి, అదేం లేదులే ప్రత్యూష, మా ఆరు మేడం డ్యూటీ నేను చేద్దామని అలా అన్నానని చెప్పి సీనియర్ కుక్ తెచ్చిన కాఫీ ట్రే తీసుకొని ప్రత్యూషకి ఆరుకి ఇచ్చి తను ఒక కప్ తీసుకొని ప్రత్యూష పక్కన కూర్చుంటుంది శుభ. ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటే ఆరు, 2 రోజుల్లో మా రిలేటివ్స్ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది, దాదాపు ఒక 1000 మందికి ప్యూర్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కావాలని చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టి 1 lakh చెక్ అడ్వాన్స్ బ్యాగ్లో నుండి బయటకు తీసిస్తుంది. అడ్వాన్స్ కింద ఇవ్వటానికి. 1000 members కోసమా? అంత పెద్ద ఆర్డర్ నేను ఎప్పుడు తీసుకోలేదు మేడం. ఎప్పుడు తీసుకోకపోతే ఏమైంది ఆరు? ఇప్పుడు తీసుకో. ఎప్పుడు చిన్న ఆర్డర్స్నే కాదు, ఇలా పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకుని చేస్తేనే కదా నీ బిజినెస్ డెవలప్ అయ్యేది. పైగా నేను మా వాళ్ళందరికీ ముందే నీ వంటల గురించి చెప్పి ఇక్కడే ఆర్డర్ ఇస్తా అని చెప్పి వచ్చాను. కాదు అని నన్ను నిరాశపరచకు. ఇది కానీ నువ్వు సక్సెస్ఫుల్గా చేయగలిగితే మ్యారేజ్ ఆర్డర్ కూడా నీకే వస్తుంది. అసలే ఎంగేజ్మెంట్కి పొలిటీషియన్స్ కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళకి కానీ నీ ఫుడ్ టేస్ట్ నచ్చితే పార్టీ తరపున జరిగే పార్టీస్కి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వస్తాయి. ప్రత్యూష, నువ్వు అంత ఇదిగా చెప్పాల్సిన పని లేదు. మా ఆరు కోసం నువ్వు ఆర్డర్ తెచ్చావంటే అది ఖచ్చితంగా బిజినెస్ డెవలప్ అవ్వడానికి అయి ఉంటుంది అని మాకు తెలియదా? ఖచ్చితంగా ఆర్డర్ తీసుకుని వంటలు అదరగొడతాం. నువ్వేం కావాలో చెప్పు చాలు. నువ్వేమంటావు ఆరు? ఓకే మేడం, మీరు చెప్పినట్లే ఆర్డర్ తీసుకుంటాను. ఎల్లుండి ఏ టైంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందో ఆ టైంకి మీకు కావాల్సిన ఫుడ్ మెనూస్ ఇచ్చి వెళ్ళండి. ఎంగేజ్మెంట్ నైట్ 9కి ముహూర్తం కాబట్టి నువ్వు నీ టీం మధ్యాహ్నం 3కి తీసుకొని వచ్చి, అంతమందికి ఇక్కడ వండి తీసుకొని రావడం కష్టం కాబట్టి అక్కడే వండించుకుందు. మెనూ నేను రేపు నీకు వాట్సాప్ చేస్తా అని చెప్పి వెళ్ళొస్తా అని ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ప్రత్యూష. ఆరు, నువ్వు అన్ని టెన్షన్స్ వదిలేసి ఈ ఆర్డర్ సక్సెస్ చేసి ఈ బిజినెస్ని డెవలప్ చేసి హైదరాబాద్లో ప్రతి ఏరియాలో మనం మిస్సమ్మ క్యాటరింగ్ కంపెనీ పెట్టాలి. బ్రేక్ లేకుండా చెప్పుకుంటే పోతున్న శుభ నెత్తి మీద ఒకటేసి, ముందు పని చూడు, కళలు మళ్ళీ కందువు కానీ నోట్లో నుండి వచ్చినంత తేలిక కాదు బ్రాంచెస్ పెట్టడం అంటే. ఆరు మాటలకు మూతి ముడిచి చూస్తూ ఉండు. నువ్వు తేలికగా తీసుకున్న ఈ మిస్సమ్మ క్యాటరింగ్ ఫేమస్ కంపెనీ అవుతుంది. ఇదే నా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం అని 3 సార్లు డ్రమాటిక్గా చెప్తుంది. పాపం శుభకి ఆ క్షణం తెలియదు కదా, తను అన్నట్లే మిస్సమ్మ క్యాటరింగ్ హైదరాబాద్లోనే కాదు దేశంలోనే ఫేమస్ క్యాటరింగ్ కంపెనీ అవుతుంది రాబోయే రోజుల్లో అని. ఇంకా ఉంది.